జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు సాగింది. అనంతరం ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయడం అంటే విద్యుత్ ఉత్పత్తి చేసినట్లే అని పేర్కొన్నారు. సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం మరియు ఇంధన పొదుపు అంశాలపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో ఈ నెల 14 నుండి 20 తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, స్టార్ రేటెడ్ ఉన్న ఎల్ఈడి బల్బులు, నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం ద్వారా విద్యుత్ పొదుపు చేయవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. విద్యుత్ ఆదా చేసే విధానాలపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ జి ప్రసాద్ రావు, ఇతర ప్రాంతాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, విద్యుత్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పొదుపు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో కూడా స్టేట్ మొత్తం ఎలా చేస్తున్నామో అలాగే నిన్న హోర్డింగ్స్, ప్యాంప్లెట్స్ పంచడాలు, అవేర్నెస్ ఇవన్నీ చేసాము. అలాగే ఈరోజు ఇప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ ర్యాలీ పెడుతున్నాము. దాన్ని ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. అలాగే ఈ వారం రోజులు కూడా ఎక్కడో దగ్గర రకరకాల బుర్ర కథలు, తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ వేరే స్కూల్స్లో జిల్లాలో మొత్తం అన్ని సబ్ డివిజన్లు, అన్ని సెక్షన్లో కూడా చేసి లాస్ట్ డే 20వ తారీఖున వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరికీ మెయిన్ మెసేజ్ ఏంటంటే స్టార్ రేటెడ్ అప్లయన్స్లు, ఫ్యాన్లు కానీ లేకపోతే మన ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివన్నీ వాడాలని, అంటే పొదుపుగా ఎలక్ట్రిసిటీని వాడుకొని వేస్టేజ్ లేకుండా తక్కువ కన్జ్యూమ్ చేసే అప్లయన్సెస్ వాడి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్కి తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 2వసారి నియమితులైన జ్యోతుల నవీన్. మళ్లీ అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నవీన్. జగ్గంపేటలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకున్న అభిమానులు. జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా సహకార కార్యాలయం వద్ద ధర్నా. జీవో 36 అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.